ఏం మారిచ్చావు? ఎట్టా మారిచ్చావు? మా నాయన పోయిందాక నేను నరుకుతానని నాకు తెలీదు. నరకంలా. నీ గొంతులో పొడిచిందాక నాకంత ఉగ్రం ఉండదని తెలీదు. పొడిచుండ్లే. మా జేజీ అడిగిందాక చేత కత్తుదులుతానని నాకు తెలీదు. వదలంలే. నీ దాపునుందే అమ్మి కొట్లాడకుండా రాణ వాపొచ్చినది చెప్పే వరకు నాకు తెలీదు. ఎన్ని దినాలు ఆపుండ్లే. నువ్వంటున్నావే మార్పు, అదట్లా తేవాలనో నాకు తెలీదు బసిరెడ్డి. కందేస్తా, ఇది ఖాయం. కొమ్మత్తి గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుకి 2 మైళ్ళు 2 ప్యానాలు మమ్మల్ని చంపి తీసుకుపో. గుర్తులే, నువ్వు నరికిన ఒంటి చేసి సుబ్బడం, నీ గొంతుంటేనే పంచి తెచ్చి మారడం, నువ్వు సగం చంపిన ఈ బసిరెడ్డి మొత్తం కలిపి 3 నిమిషాలు పట్టదు. రా నరుకో. కానీ నరికినాక ఏ నుంచి పోయేది ఉత్తరాఘవరెడ్డి కాదు, బసిరెడ్డి కొడుకుని చంపి ఎదురు తిరిగిన బసిరెడ్డినే నరికిన వీర రాఘవరెడ్డి. ఈ సీమ ఇప్పటిదాకా ఎరగనంత పెద్ద ఫ్యాక్షనిస్ట్. దీన్నట మారుచ్చావు రెడ్డి. కానీ నేను పోయిన 13వ రోజు దినం భోజనంలో ఈ సుబ్బడు కొడుకు 10 ఏళ్ళోడు 7 ఆటకూర తింటాడు. ముద్ద కలిపిన చేత్తోనే ఓ 5 ఏళ్ల తర్వాత బాంబు చుడతాడు. నువ్వు రోడ్డంట పోతా అంటే నీ కారు మీద చేస్తాడు. దీన్నెట్ట మారిచ్చావు? ₹5 ఫ్యాక్షన్. నీ చెట్టుకు నీళ్లు పోయలేదు రెడ్డి. 30 ఏళ్ల కిందట నెత్తిరి పోసినా ఇది ఎండుతానే ఉంటాది. ఈ ఊళ్ళలో ఎవడో ఒకరి ఇంట్లో కాస్తం మండుతానే ఉంటాది. దీన్నెట్ట మారిచ్చావు? ఎట్ట మారిచ్చావు రెడ్డి? ఇక్కడ నేల కూడా నిన్ను కత్తెత్తమని చెప్తాంది. రాఘవ, పోయినసారిలా కాదు, ఈసారి నువ్వు పక్కనే ఉన్నావు, నేనిక్కడే ఉన్నాను. అయినా నువ్వు కాపాడాలనుకోవట్లేదు. నీ గురించి జరిగిందంతా తెలుసుకున్నాను. కానీ జరగాల్సింది మాత్రం నువ్వే రాయాలి రాఘవ. ఏదైనా కొత్తగా రాయి. ఏం రాయమంటావు అవి? 2 మనుషులు చస్తూ ఉంటే ఇంకో 2 నిల్చొని వేడుక చూసే ఊళ్ళేవి. కొత్తగా ఏం రాయమంటావు? వేడి 10 ఏళ్ల బిడ్డ బతుకు కూడా వాడే రాసేస్తున్నాడు. బాంబు చుట్టాలని, జైలుకి వెళ్ళాలని, పేలు మీద బతకాలని. చుట్టప్పుడు అదే బాంబాడి చేత్తో పేలితే ఒంటి చేయి సుబ్బడికి ఇంకొక ఒంటి చేయి సుబ్బడు. ఏం రాయమంటావు వీళ్ల గురించి? కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు, ఎండిన మావిడాకులు వేలాడే ఇళ్ళు, నిశ్శబ్దంగా ఏడ్చే ఊళ్ళు. వీళ్ళు రక్తంతో సంతకం చేసిన సేమిదే. కొత్తగా ఇంకేం రాయమంటావు అవి? నెత్తురెండిన నేల మీద పువ్వులు పోయాలని నేను కాదు, కత్తులే మొలుస్తాయని వాడు. ఇంకేం మిగిలిందని రాయడానికి? ఈడప్పుడు కూడా నాకు తెలీదు. మారడంట. ఈయన్ని చంపాలనా? 2 బ్రతకాలంటే 3 నరకాలనా? ఇది నేను అడగని యుద్ధం. ఇక్కడ చావుకేకొక్కటే శబ్దం. ఏం రాయమంటావు అవి? రే మారప్ప, ఏంద్ర నిలబడి సూచాండావు? ఈ నయ్యం చంపిన అట్లాంటి నా కోసం కన్నీళ్లు కరుచాండాడు. ఇట్టంటోడికి అడ్డు నిలబడితే మట్టి కొట్టుకుని పోతాంరా. ఎత్తరా.
రే మారా, నా బిడ్డల లెక్కన మీరంతా నాకే ఎదురొచ్చారా? బిడ్డనే కనికరం లేకుండా చంపినోనివి. బిడ్డల్లా అంటోళం మేము ఒక లెక్క. సుబ్బా, చిన్నయ్య, మీ వాళ్ళకేం కాదు, మాట ఇచ్చాండా. ఈ సుబ్బుడు మాట అంటే ఓడు పానం కంటే ఎక్కువ. ఓడిని అడుగు కావాలంటే. రే సుబ్బా, 30 ఏళ్ళగా మిమ్మల్ని బిడ్డల లెక్కన తాకినా ఎట్టా పోతారా? ఎట్టా? బసిరెడ్డి, ఎట్టా మారుస్తానంటివే? ఎట్టా? ఎట్టాగే? నువ్వు మాట్లాడితే మారటానికి నేను బాలెడ్డిని కాను, కన్నీళ్ళు పెడితే కరగడానికి సుబ్బన్ని కాను. రక్తం రుచి మరిగిన బసిరెడ్డి ఇయ్యాడా? మార్పెట్టా చచ్చావు. ఎట్టా? ఎట్టా? ఎట్టా?